హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్. ఇంతకుముందు వీడియోలో వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ వ్రతంలో చదివే చారుమతి కథ గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రత విధానం గురించి వీడియో చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక చారుమతి కథలోకి వెళ్దామా? పూర్వం సూత మహర్షి సౌనకాది మహర్షులతో ఇలా చెప్పారు: ఓ మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు ఆ పార్వతీదేవికి చెప్పారు. ఈ లోకం యొక్క ఉపకారం కోసం ఆ వ్రతాన్ని గురించి నేను మీకు తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. ఒకరోజు ఆ పరమేశ్వరుడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దేవతలు ఆ పరమశివుణ్ణి స్తుతి స్తోత్రాలతో కీర్తిస్తున్నారు. ఆ మహత్తర సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి, స్వామి, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు ఒక తగిన వ్రతంను చెప్పండి అని కోరింది. అప్పుడు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అదే వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపాడు. అప్పుడు లోకమాత అయిన పార్వతీదేవి, స్వామి, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిగా ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పమని కోరింది. అప్పుడు శివుడు, ఓ పార్వతి, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కలిగినది. ప్రతిరోజు ప్రాతకాలమునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామల సేవలో తరించేది. వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తాను అని చెప్పి మాయమైపోయింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు కూడా చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. చారుమతి పట్టణంలోని స్త్రీలందరికీ తన కల గురించి వివరించి వరలక్ష్మీ వ్రతం చేయడం కోసము ఆహ్వానించింది. పట్టణంలోని స్త్రీలందరూ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారం నాడు తలంటు స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి అందెలు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న
స్త్రీల అందరి ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ళ నుండి గజము అశ్వము వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. ఈ వ్రతం గురించి శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా తెలిపారు. ఈ వ్రతం అయిపోయిన తరువాత, కథ చదివిన తరువాత అక్షింతలను తీసుకొని తల మీద వేసుకొని ఆ వరలక్ష్మీదేవిని నమస్కరించుకోవాలి. చేసిన ప్రసాదాలను అందరికీ పంచిపెట్టి వాయనం ఇచ్చి వ్రతం చేసిన వారు కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ వరలక్ష్మి వ్రతం వలన ప్రతి ఒక్కరికి సౌభాగ్యాలు సంపదలు కలగాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.